హాయ్ అండి అందరికీ. ఇవాళ నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం నాటుకోడిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని చికెన్ అంతా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్లో వేసుకొని చికెన్ని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని అలాగే టేస్ట్కి తగినంత కళ్ళ ఉప్పుని యాడ్ చేసుకొని కుక్కర్లో వేసుకొని మూత పెట్టుకున్నాను. 1 or 2 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు మసాలాలు రెడీ చేసుకుందాం. అందుకోసం ఒక ఆనియన్ని కట్ చేసుకొని అలాగే 2 టమోటాలు, కొద్దిగా అల్లం, చెక్క మొగ్గ, 2 యాలకులు, ఎండు కొబ్బరి, అలాగే కొద్దిగా ధనియాలు యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి పట్టించి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు ఎర్రదోరలుగా వేయించిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టించిన మసాలాలని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలబెట్టుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలా కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. అలాగే మరొకసారి కలబెట్టుకొని కొద్దిగా కళ్ళ ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి ప్లీజ్. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఉడికించుకుంటున్నానండి మసాలాలన్నీ. ఇప్పుడు మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న చికెన్ అండి, ఉడికిందండి బాగా. ఇప్పుడు మనం ముందుగా ఇక్కడ ఉడకబెట్టుకుంటున్న మసాలాలని ఈ గ్రేవీని తీసి కుక్కర్లో నాటుకోడి ఉంది కదండి, నాటుకోడి దీనిలో వేసుకుంటున్నానండి. వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలబెట్టుకుంటున్నాను. ఇలా కలబెట్టుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాలు ఉడికించామంటే నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయిందండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. వడలేకైనా అలాగే దోశలేకైనా అన్నం లేకైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫైనల్ లుక్ చూడండి, సూపర్గా ఉందండి. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ.